కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ప్రతాపరుద్ర సింగరాయ నరసింహస్వామి జాతర పుష్య బహుళ అమావాస్య రోజున సుదూర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఉదయం 5 గంటల నుండి అధిక సంఖ్యలో వస్తున్నారు. సిద్దిపేట జిల్లా కోయడ మండలం కూరేలులోని మోయతొమ్మిద ఒడ్డున ఎత్తైన కొండరాతి గుహల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరారు. ఈ జాతరను దర్శించుకునేందుకు వివిధ జిల్లాల వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ జాతర ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. భక్తిభావంతో పాటు విహార యాత్రగా భక్తులు ఇక్కడికి వస్తారు. వేకువజామున వచ్చిన భక్తులు తూర్పు నుండి పడమరకు ప్రవహించే వాగులో పుణ్య స్నానాలు ఆచరించి నడకందారిన ఎత్తు పల్పులు గల కొండలు ఎక్కి గుహల్లో కొలువుదీరిన లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఈ జాతరలో శాకాహార పంటలు ప్రత్యేకం. టమోటో, చిక్కుడు, వంకాయ మాత్రమే నీళ్లు పోసి వంట చేసుకుని భక్తులు సహభక్తి భోజనం చేశారు. ఈ సింగరాయ జాతర ఒకరోజు జరుగుతుంది. సుమారు 1,00,000 మంది వరకు భక్తులు వస్తారని సింగరాయ జాతరలో ప్రతాపరుద్రుని కాలం అప్పుడు 400 సంవత్సరాలు ప్రతాపరుద్రుని కాలం అప్పటి నుండి ఇక్కడ జాతర జరుగుతున్నది. ముందు తూర్పు నుండి పడమర వారే సెలయేరు, ఆ సెలయేరులో స్నానమాడి చక్కగా స్వామివారిని దర్శించుకున్నట్టయితే వారికి వంగి తల వంచి స్వామిని స్మరిస్తే తల వంచితే ఆయనకు ధన్యం. తల వంచి స్వామిని దర్శనం చేసుకున్నట్టయితే వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అహము లేకుండా తల వంచుడు. అందుకోసమే ఆ అహము లేని తనంగా తల వంగి పోయి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టే వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇష్ట సంపత్తి కలిగేది. స్వామి కాకతీయుల కాలం నుంచి కూడా కొలువు తీరి ఉన్నటువంటి స్వామి ఇక్కడ తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తున్నటువంటి మోయతొమ్మిద వాగు ప్రత్యేకతను సంతరించుకున్నది. అక్కడ ఆ నీటితో స్నానం చేసినట్టయితే, ఆ నీరు తాగినట్టయితే సకల రోగాలు కూడా నివారణ అవుతాయనేది భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము. అదేవిధంగా చాలా అరుదైనటువంటి నక్షత్ర తాబేళ్ళు కూడా అందులో ఉండడము ఇక్కడి ప్రత్యేకత. అదేవిధంగా ఇక్కడ ఈ జాతరకు లక్షలాదిగా భక్తులు మన జిల్లాల నుంచే కాకుండా ఇతరత్ర చుట్టుపక్కల జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా జనం ఒక్కరోజు జరిగేటువంటి జాతరలు, ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగేటువంటి జాతరలు తరలి వస్తుంటారు. కాబట్టి భక్తుల సౌకర్యం కోసము రోడ్లు కానీ, అదేవిధంగా మంచినీటి వసతి కల్పించడం కానీ మొదలైన సౌకర్యాలు అధికారులు చొరవ తీసుకొని చేసినట్టయితే, అదేవిధంగా ఈ జాతర స్థలానికి సంబంధించి ఉన్నటువంటి స్థల వివాదం ఏదైతే ఉందో అది 2-3 గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఆ వివాదాన్ని తొందరగా అధికారులు చొరవ తీసుకొని పరిష్కరించినట్టయితే భక్తులకు కానీ, తర్వాత ఇక్కడ అర్చకులకు, పురోహితులకు, పూజారులకు, మిగతా అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీని పట్ల అధికారులు చొరవ తీసుకొని తొందరగా పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాం. లక్ష్మీ నరసింహస్వామి ప్రతి సంవత్సరం ఇక్కడ అమావాస్య రోజు జాతర అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్న అన్ని గ్రామాల ప్రజలు వచ్చి అక్కడ జరుగుతున్న గుండాలలో స్నానం చేసి దైవ దర్శనం చేసుకొని ఇక్కడ కూరగాయలు, వంకాయ, టమాటా, చిక్కుడు అలాంటి చారుతోనే కూరగాయలతోనే వంట చేసుకొని తిని రుచిగా జరుగుతాయి. ఇక్కడ వంటలు రుచిగా ఉంటాయి. చేసుకొని సాయంత్రం తర్వాత అందరు ఎక్కడ ఎవరి నెలకు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు. ఏది మొక్కుకుంటే అది వరాలు ఇచ్చే దేవుడిగా కొలుస్తారు. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఈ దేవుడు మనకు దర్శనమిస్తాడు అమావాస్య రోజు. మొత్తం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే స్నానం ముఖ్యం. ఎందుకంటే ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా కానీ పోతాయి. కొన్ని వందల సంవత్సరాలు అంటే నా చిన్న వయసు నుంచి బాగా ఎరగా, అంతకంటే ముందు మా బాబు వాళ్ళ తాతలు అందరూ వచ్చారు. అప్పుడు బాగా వస్తుంది ఇక్కడ జాతర. ఎందుకంటే పబ్లిక్ అయితే చుట్టుపక్కల బాగా మంది వస్తారు. ఎలాంటి వ్యాధి ఉన్నా పోతుంది. ఇక్కడ వంకాయ, టమాటా, చిక్కుడుగా అనుకుంటే ఎంత అమ్మగా ఉంటుందంటే అంత అమ్మగా ఉంటుంది. కానీ సార్ చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం నెక్స్ట్ ఇయర్ అన్న మంచి ఫెసిలిటీస్ చేయండి. కానీ చాలా పవర్ఫుల్ దేవుడు. రావాలనిపిస్తుంది కానీ జనాలను చూస్తే మళ్ళీ రావాలని లేదు. ఇంకా అట్లా చేస్తున్నారు. 30 years నుండి వస్తున్నాం. ఇట్లా నెట్టడము, నడవడానికే రాలేదు. ఇప్పుడు అసలు చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం నెక్స్ట్ ఇయర్ వరకనే చాలా బాగా చేయండి. మీ మహిమగల దేవుడు, బట్ ఇక్కడ జనాలలో అసలు చాలా విసుగొచ్చేస్తుంది. ఇంత అసలు ఏం మెయింటెనెన్స్ లేకుండా జనాలు, భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఈరోజు ఈ జాతర ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంది. ఈ సింగరాయ గుట్ట పైన
సో దీనిలో భాగంగా ఈ జాతరను ప్రశాంతమైన వాతావరణంలో వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా మా పోలీస్ శాఖ నుంచి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. గౌరవ సిద్దిపేట కమిషనర్ మేడం గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా హుస్నాబాద్ ఏసీబీ గారి పర్యవేక్షణలో దాదాపు 120 మంది ఫోర్సు జిల్లా నుంచి మరియు చర్యల సర్కిల్, హుస్నాబాద్ సర్కిల్ నుంచి దాదాపు ఒక 120 మంది ఫోర్స్తోని ఈ జాతర యొక్క భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ జాతరకు రావడానికి ముఖ్యంగా బస్వాపూర్, తంగళ్ళపల్లి, కూరెల గ్రామాల నుంచి రావడం జరుగుతుంది భక్తులు ఎక్కువ మొత్తంలో. సో వీళ్ళకి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళకు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్లో కానీ వాళ్ళు పోయే క్రమంలో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల నుంచి పటిష్టమైన భద్రత చర్యలు, వాళ్ళ రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. రావడానికి కూడా ట్రాఫిక్ ఎక్కడ ఆగకుండా 3 వైపులా కూడా రోడ్లలో మా ట్రాఫిక్ సంబంధించిన కానిస్టేబుల్ని, మా అధికారులను పెట్రోలింగ్ నియమించడం జరిగింది. సో వాళ్ళు వచ్చే ఈ 3 దారులలో కూడా ఎక్కడ వాళ్ళు మధ్యలో ఆగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా జాతరకు చుట్టుపక్కల నియమించినటువంటి ఏదైతే ట్రాఫిక్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వాళ్ళు చేరుకునే విధంగా, సురక్షితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేరుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ పాయింట్లలో కూడా మా ట్రాఫిక్ అధికారులు, మా పోలీస్ అధికారులను వాళ్ళని నియమించడం, వాళ్ళు అక్కడే పార్కింగ్ చేసి అక్కడ నుంచి జాతరకి వాళ్ళకు గుట్టపైకి వచ్చే విధంగా వాళ్ళకు అన్ని చర్యలు తీసుకున్నాం. మధ్యలో వాళ్ళకు కావాల్సినటువంటి అసిస్టెన్స్ కూడా మా పోలీస్ శాఖ నుంచి మేము అందించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వచ్చే భక్తులకి క్యూ లైన్లో కూడా ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా, దర్శనం చేసుకునే క్రమంలో కూడా ఎక్కువసేపు క్యూ లైన్లో ఉండి చిన్న పిల్లలను పట్టుకొని దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఎక్కువసేపు ఇక్కడ భక్తులు లైన్లో ఉంచి ఇబ్బంది పెట్టకుండా ఇవరకు జరిగినట్టు గత సంవత్సరాల నుంచి జరిగినటువంటి కొన్ని విషయాలను కూడా మేము పరిగణనలోకి తీసుకొని, ఇబ్బందులను కూడా పరిగణన తీసుకొని ఈసారి పటిష్టంగా మేము భద్రత చర్యలు తీసుకున్నాం. ఈ క్రమంలో మార్నింగ్ 4 o'clock నుంచి ఈ జాతర స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈవినింగ్ వరకు దాదాపు 7-8 వరకు ఈ జాతర 7 వరకు కన్యూ అవుతుంది. ఈ క్రమంలో ఏ ఒక్క క్షణం కూడా, ఏ ఒక్క గంట కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా, క్యూ లైన్లో కూడా ఇబ్బంది కలగకుండా మేము మా ఫోర్స్ను పెట్టేసి ఒక 2-3 దఫాలలో ఆపుకుంటూ క్యూ లైన్లో లోపలికి పంపిస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు, ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా. మళ్ళీ వెళ్ళే దారి వచ్చే దారి కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఒక పర్సన్ లోపలికి వెళ్తారు, మళ్ళీ ఒక పర్సన్ వచ్చే విధంగా ఉంటుంది. ఆ క్రమంలో కూడా ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది కాకుండా మేము చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా స్నానఘట్టాల దగ్గర, మొయ్యతుమ్మెద వాగులో స్నానఘట్టాల దగ్గర కూడా ఈతరాని వాళ్ళు కానీ, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, పెద్ద వాళ్ళు కూడా, వృద్ధులు వెళ్ళడం జరుగుతుంది అక్కడ స్నానాలు చేయడానికి. అక్కడ కూడా మఫ్టీలో మహిళల భద్రత కూడా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మా మహిళా పోలీసులను కూడా మఫ్టీలో కూడా పెట్టినాం, యూనిఫామ్లో కూడా పెట్టినాం. అదే విధంగా మా కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఉన్నారు. ఎట్లాంటి అంటే ఏమైనా ప్రమాదం జరిగినట్టు పరిస్థితి ఉన్నా కూడా స్నానం చేసేటప్పుడు వాళ్ళకి ఎట్లాంటి ఇమ్మీడియట్ రక్షణ చేసుకునే విధంగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళని కూడా కొంతమంది అక్కడ నియమించడం జరిగింది. ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నాం. అదేవిధంగా ఏమైనా దొంగతనాలు కానీ ఇంకేమైనా జరుగుతాయని చెప్పేసి ఉన్న వాళ్ళు కూడా అట్లాంటి చర్యలు కూడా మఫ్టీలో కూడా మా క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ను నియమించడం జరిగింది. ముఖ్యంగా మహిళలను ఇట్లా దర్శనానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఈవ్టీజింగ్ లాంటివి ఏమైనా జరుగుతాయేమో అని చెప్పేసి సిపి గారి ఆదేశాల మేరకు ఏసీబీ గారి పర్యవేక్షణలో మఫ్టీ షీటింగ్ కూడా మఫ్టీలో ఉంది. దాదాపు 2-3